ఓబులాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 5గురికి శిక్షను ఖరారు చేసింది. మరో 2 నిర్దోషులుగా సిబిఐ కోర్టు ప్రకటించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే ఒకరు మృతి చెందారు. ఇందులో ఐఏఎస్ శ్రీలక్ష్మిపై నమోదైన కేసును కోర్టు కొట్టేసింది. గతంలో 2004-2009 వరకు సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే 884 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటీ చేశారని 9 మందిపై సిబిఐ అభియోగాలు మోపింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే ఓబులాపురం గనుల కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే సిబిఐ కోర్టు సంచలనమైన తీర్పును వెలువరించడం జరిగింది. ఈ కేసులో చూసుకుంటే కనుక 5 మందిని దోషులుగా గుర్తించింది. అదేవిధంగా 2 నిర్దోషులుగా ప్రకటించడం జరిగింది. నిర్దోషుల దాంట్లో మనం చూసుకుంటే కనుక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కృపానందం ఉన్నారు. అదేవిధంగా మాజీ మంత్రి మనకి సబితా ఇంద్రారెడ్డి కూడా నిర్దోషులుగా తేల్చడం జరిగింది. అయితే ఈ కేసులో ముందుగా శ్రీలక్ష్మి మీద ఉన్న కేసును హైకోర్టు ముందే కొట్టివేయడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక 5 నిందితులకి శిక్ష ఖరారు చేయడం జరిగింది. అందులో A1గా బివి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయనకి 7 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది జీవిత ఖైదుగా. అదేవిధంగా A2గా గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి కూడా A2గా ఈయనని A2 ముద్దాయిగా ఉన్నారు. ఈయన మీద కూడా 7 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. అదేవిధంగా A3గా మనకు చూసుకుంటే కనుక A3కి సంబంధించి ఈడి రాజగోపాల్ A3గా ఉన్నారు. ఆయనకు కూడా 7 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. అదేవిధంగా A7గా ఉన్న అలీఖాన్ని కూడా శిక్ష ఖరారు చేయడం జరిగింది. అయితే ఒక నిందితుడు మృతి చెందడం జరిగింది. సో ఈ 4గురికి కూడా శిక్ష విధిస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు కొద్దిసేపటి క్రితమే సంచలన తీర్పు వెలువరించడం జరిగింది. వీరిని కొద్దిసేపట్లో జైలు కూడా తరలించబోతున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక 14 ఏళ్ల క్రితం ఈ కేసు నమోదు కాబడింది. ఏదైతే మనకి సబితా ఇంద్రారెడ్డి 2009లో ఈ కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఆనాడు సబితా ఇంద్రారెడ్డి గనుల శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. ఓబులాపురం కేసుకు సంబంధించి ఓబులాపురం గనులకు సంబంధించి కేటాయింపుల మీదనే ప్రధానంగా ఇక్కడ సిబిఐ దృష్టి సారించడం జరిగింది. దాదాపు 14 ఏళ్ల పాటు ఈ కేసు మీద విచారణ జరిగింది. 2011లో ఈ కేసులో ముఖ్యంగా ఉన్న A2గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అంతకుముందే బివి శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. అలీఖాన్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు చూసుకుంటే రాజగోపాల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 14 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగింది. 2012లో ఈ కేసుకు సంబంధించి ఛార్జ్షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. 884 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని చెప్పేసి సిబిఐ ఏదైతే కేసు నమోదు చేసిందో దీని మీద కోర్టు నమ్మింది కనుకనే వీరికి శిక్ష ఖరారు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు, కీలక మలుపులు కూడా ఆనాడు విచారణ క్రమంలో చోటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే గాలి జనార్దన్ రెడ్డికి అరెస్టు చేయబడ్డారో అప్పుడు ఆయనకి బెయిల్ ఇచ్చిన ఒక తీర్పు ఏతుందో ఆ తీర్పులో ఒక జడ్జి కూడా సస్పెండ్ కాబడ్డారు. ఏదైతే బెయిల్ ఇచ్చే క్రమంలో అక్కడ కూడా అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి ఆ జడ్జి మీద కేసు రావడంతోనే ఆయనని జడ్జి నుంచి కూడా తప్పించడం జరిగింది. మొత్తానికి 14 ఏళ్ల తర్వాత OMC కేసుకు సంబంధించి ఏదైతే నిందితులు 5గురికైతే శిక్ష పడింది. అయితే అందులో ప్రధానంగా గాలి జనార్దన్ రెడ్డి ఈరోజు జడ్జి ముందు కూడా వేడుకోవడం జరిగింది. తాను పలు కంపెనీలకి యాజమానిగా ఉన్నాను, అదేవిధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను, తనకు శిక్ష తగ్గించమని చెప్పేసి కూడా అభ్యర్థించడం జరిగింది. అయితే దానికి జడ్జి సీరియస్ కాబడ్డారు. 5-7 యావజ్జీవ కారాగార శిక్ష కాదు, 10 ఏళ్ల పాటు శిక్ష విధించాలి ఈ కేసుకి అని చెప్పేసి కూడా జడ్జి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ కేసులో ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి 4 ఏళ్ల శిక్ష అనుభవించడం జరిగింది. ప్రస్తుతం అయితే 7 ఏళ్ల శిక్ష పడింది కాబట్టి 4 ఏళ్ళు శిక్ష అనుభవించారు కాబట్టి మరో 3 ఏళ్ల పాటు గాలి జనార్దన్ రెడ్డి జైల్లో ఉండాల్సి వస్తుంది. మొత్తానికైతే ఈ ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి 14 ఏళ్ల తర్వాత తీర్పు రావడం అనేది ఒక సంచలనమనే చెప్పొచ్చు. శ్రావంతి.
అయితే శ్రీనివాస్, అంటే 14 ఏళ్లుగా ఈ కేసుకు సంబంధించి విచారణ సాగుతూనే ఉంది. మీరు అన్నట్టు అంటే ఒకరికి 4 ఏళ్ల జైలు శిక్ష కూడా విధించడం జరిగింది. అంటే దాదాపు ఇప్పటి వరకు మనం ఏ కేసును గమనించినా కూడా విచారణ విషయానికి వచ్చేసరికి చాలా సంవత్సరాల వ్యవధి నడుస్తుంది. ఇప్పుడు ఈ కేసు గురించి కూడా మనం ఒకసారి ఆలోచించినట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే జరిగింది. ఎందుకు ఇంత ఆలస్యం కావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అసలు? ఇది ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన కేసు. ఇది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఈ కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి విచారణ అంటే దాదాపు 884 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పేసి కూడా సిబిఐ ఏదైతే దాఖలు చేయబడిందో విచారణ క్రమం అనేది ఏదైతే ఉంటుందో విచారణ అనేది సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే వెంటనే విచారణ చేసి దోషులుగా నిర్ధారించడం కరెక్ట్ కాదు. కాబట్టే ప్రతి కేసు కూడా ముఖ్యంగా అవినీతికి సంబంధించి కేసు కావచ్చు, లేకపోతే కొన్ని కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులు సమయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సాక్ష్యాలను పరిశీలించాల్సి వస్తుంది. ఏవైతే సాక్ష్యాలు ఇచ్చిన తర్వాత దాన్ని ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి వస్తుంది. దాని మీద ట్రయల్స్ రన్ అవుతుంటాయి. సో ప్రతి కేసు కూడా అంటే ఆ కేసుకు సంబంధించి వెంటనే తేల్చాల్సిన కేసులు కావు ఇవన్నీ కూడా టైంతో కూడుకున్న కేసులు. అదేవిధంగా విచారణకు సంబంధించి టైం పట్టే కేసులు. కాబట్టి ఇంత టైం తీసుకుందని మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.